కాబట్టి గవర్నమెంట్లో వేరియస్ లెవెల్స్లో విఆర్ఓ నుంచి మొదలుకుంటే విఆర్ఓ, గిరిదావరు, ఎంఆర్ఓ, దాని మీద ఇంకా ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, అక్కడ రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మినిస్టరు, చీఫ్ మినిస్టర్ వీళ్ళందరికీ కూడా అధికారం ఉండేది. ఎవరొక్కల కోపం వచ్చినా రైతు పేరు తీసి ఇంకోల పేరు రాసేది. ఎన్ని బాధలు పెట్టినారో మనకు తెలుసు, ఎన్ని బాధలు మనం పడ్డామో మనం తెలుసు. రిజిస్ట్రేషన్ కూడా ఎన్ని పాటు పడేదో మీ అందరికీ తెలుసు. ఇలా రిజిస్ట్రేషన్ ఏ మండలానికి ఆ మండలంలో నిమిషాలలో జరిగిపోతూ ఉంది. ధరణి పోర్టల్ వల్ల ఒకళ్ళ భూములు ఇంకోళ్ళు లాక్కునే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ మార్చే హక్కు నీ బొటనవేలి ముద్రతోనే, నీ బయోటెక్తోనే మాత్రమే మార్చేటువంటి అధికారాన్ని ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తీసి ఇలా తీసుకొచ్చి మీకు అప్పగించింది. మీ భూమి మారానంటే మీ ఏలి ముద్ర పడితే తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు ఈ రాష్ట్రంలో. గవర్నమెంట్ తన అధికారాన్ని తీసి మీకు అప్పగించింది. దాన్ని ఉంచుకోవన్నా మీ అధికారాన్ని లేదా పొడగొట్టుకోవన్నా ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులను మళ్ళీ రాగాలు తీస్తూ ఉన్నారు. అంటే మళ్ళీ పాత రాజ్యమే వస్తుంది. పొరపాటున కాంగ్రెస్ వస్తే మళ్ళీ కౌలు రైతులు, మళ్ళీ విఆర్ఓలు, మళ్ళీ రికార్డులకు ఎక్కియడం, రైతుల భూములన్నీ ఆగమైపోతాయి. కౌలు రైతు అంటే ఏందండి? భూమి మనకు చేత కాకపోతే ఒక పంట చేయలేకపోతే మనం కిరాయికి ఇస్తాం, భూమిని ఇంకోళ్ళకి కిరాయికి ఇస్తాం చేసుకోవడానికి, ఎకరానికి ఇంత అని తీసుకుంటాం. మరి బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద బంగ్లాలున్నాయి. లక్షల ఎస్ఎఫ్టీలు కట్టి కిరాయికి ఇస్తారు. మరి అక్కడ ఎందుకు రాయారు కబ్జాదారు పేరు? అంటే రైతులు అగ్గో దొరికినరు, రైతులతో ఆట ఆడుకోవచ్చనే ఒక దురుద్దేశపూర్వకమైన రైతులను ఇబ్బందుల పాలు చేసిన, పైరవికారుల పాలు చేసిన కాంగ్రెస్ రాజ్యం మళ్ళా రావన్నా, మళ్ళీ అదే పాత పాట పాడన్నా, పాత బాధలు కలగన్నా, దయచేసి రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మళ్ళా కాంగ్రెస్ దెబ్బ పడుతుంది. సేమ్ పాత పైరవికారులు వస్తారు, సేమ్ విఆర్ఓలు వస్తారు, మళ్ళీ రికార్డులు మారుతాయి. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డనే, నేను కూడా కాపోనే, నేను కూడా ఈరోజు వ్యవసాయం చేస్తాను. నేను ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన నేను ఊరుకుంటలేను, నా వ్యవసాయం చేస్తాను నేను. కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. కాబట్టి 3 సంవత్సరాలు చాలా కష్టపడి అందరినీ ఒప్పించి ధరణి పోర్టల్ తెచ్చినాం. ఇంటి నుంచి పోతే పొద్దున పోతే మండల కేంద్రంలో 15 నిమిషాలలో 20 నిమిషాలు రిజిస్ట్రేషన్ చేసుకొని కడుపులో చల్లగదలకుండా మళ్ళీ ఇంటికి వస్తూ ఉన్నాం. మరి మునుపటి పద్ధతి వస్తే చాలా ప్రమాదం వస్తుంది. ఇంకొక మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇలా అనేక రంగాలలో తెలంగాణ బాగుపడ్డది. మనం ఏర్పడ్డనాడు, రాష్ట్రం ఏర్పడ్డనాడు దారి తెలియదు, సింహం చీకటి, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, అనేక కష్టాలుండే. కొత్త దారి పట్టుకొని మనం ప్రయత్నం చేస్తే భగవంతుని దయ వల్ల చాలా బాగుపడ్డాం. ఇలా 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రైతులకు ఎందుకంటే 24 గంటలు కేసీఆర్ వేస్ట్కి ఇస్తున్నాడు, 3 గంటలు 4 గంటలు ఇస్తే చాలు పొలాలు వార్తాయని చెప్తా ఉన్నారు. చాలా పెద్ద ప్రమాదం అది కూడా పొంచి ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వమే పోయి కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే ఖచ్చితంగా మళ్ళీ ధరణి వస్తుంది, మళ్ళీ పైరవికారుల మందలు వస్తాయి, మళ్ళీ వకీళ్ళు కోట్ల చుట్టూ తిరగాలి, కేసుల పాలు కావాలి, కరెంటు మాయమవుతుంది, దళిత బంధు ఆగమవుతుంది, అన్నీ కూడా పోతాయి. మళ్ళీ దళారుల రాజ్యమే వస్తుంది. జాగ్రత్త, మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా. భువనగిరి నియోజకవర్గం అద్భుతమైన నియోజకవర్గం. హైదరాబాద్ గట్కేసర్ దాటితే 20-25 కిలోమీటర్లలో ఉంటుంది. నేను మొన్ననే కేటీ రామారావు ఐటీ మినిస్టర్కి చెప్పిన, భువనగిరిని కూడా ఒక హబ్ చేసి ఇక్కడ ఐటీ పరిశ్రమలంతా రావాలి, కాలుష్య రహిత పరిశ్రమలు రావాలి, ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. త్వరలోనే ఎన్నికల తర్వాత భువనగిరికి స్పెషల్ ఐటీ పార్క్ పెట్టించే బాధ్యత నాది, ఇండస్ట్రియల్ పార్క్ కూడా పెట్టించే బాధ్యత నాది. వేలాది మంది ఉద్యోగస్తులకు బ్రహ్మాండంగా ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. పిల్లలకు మనమంతా కూడా ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. నాకు ఎక్కువగా టైం లేదు. నేను మీ మనవి చేసేది ఒకటే, భువనగిరి నియోజకవర్గం నాకున్న సర్వే రిపోర్ట్ల ప్రకారం 50,000 పైచీలకు మేయాడుతోని మనం గెలిచిపోతున్నామని నాకు సమాచారం ఉంది. చాలా అద్భుతంగా నేను శేఖర్ రెడ్డి గారికి చెప్పినాను, వేరే గ్రౌండ్లో పెట్టండి అని చెప్తే ఆయన సార్ నాకు సెంటిమెంటు, ఇదే సభ ద్వారా నేను గెలిచినా ఖచ్చితంగా ఈయనే పెడతా అని చెప్పి ఇక్కడనే పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు నాతో వచ్చినారు. జనగామ నియోజకవర్గంలో వారు ఇంతకుముందే పార్టీలో జాయిన్ అయినారు.
మీరు స్వాగతం చెప్పాలా పెద్ద ఎత్తున చప్పట్లు కూడా దయచేసి. వారు కాంగ్రెస్లో విసిగి వేసారి కనీస గౌరవం లేదని చెప్పి సంస్కారం లేకుండా తయారైపోయింది ఆ పార్టీ అని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో నేను కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా అని చెప్పి చాలా సీనియర్ పెద్ద ఆయన మనకు ఆశీస్సులు ఇచ్చి వచ్చినారు. వారికి నేను మనందరి పక్షాన స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరితో కోరేది ఒకటే, దయచేసి బీఆర్ఎస్ మళ్ళీ గెలిపించండి, శేఖర్ రెడ్డి గారిని దీవించండి. మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు. నిన్న నేను హైదరాబాద్లో ఎన్నికల ప్రణాళిక ప్రకటించినాను. అన్ని వర్గాలను కవర్ చేసినాం, మహిళలకు సాధికారత తెచ్చినాం. 93 లక్షల తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా వస్తుంది. అదేవిధంగా అందరికి కూడా సన్న బియ్యమే వస్తాయి. ఇది నా మాటగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఇంకా మిగతా కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిని అదేవిధంగా కొనసాగిస్తూ ఈ కొత్త కార్యక్రమాలు కూడా మీకు అందిస్తాం. ఆ విధంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా మనం ఏ విధంగా చేసుకున్నామో మీకు తెలుసు. చాలా అద్భుతంగా ఈ జిల్లా రూపుదాల్చబోతా ఉంది. భవిష్యత్తులో ఒక బంగారు తునకలాగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఒక మాట మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ రాకముందు చాలామంది సన్నాసులు అవాకులు చెవాకులు పేరినారు. తెలంగాణ వస్తే ధరలు పడిపోతాయని చెప్పినారు. కానీ ఇవాళ ధరలు ఎట్లున్నాయి భూములై మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాదగిరి గుట్ట దగ్గర అయితే పొద్దునో రేటు, మధ్యాహ్నమో రేటు, సాయంత్రమో రేటు, ఇలా కోట్ల రూపాయలే ఉంది తప్ప లక్షల రూపాయల మాట లేదు అని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి. అందుకే ఈరోజు భూమి లేని నిరుపేదలకు కూడా సాయం జరగాలని బీమా కానీ, సన్న బియ్యం కానీ, సౌభాగ్య లక్ష్మి కానీ, గృహ నిర్మాణం కానీ నిన్న నేను ప్రకటించున్నాను. అదేవిధంగా మీ ఆశీస్సులతో మీరు మళ్ళీ గెలిపిస్తే తప్పకుండా మీ సేవలో భువనగిరి హైదరాబాద్ సమీప ప్రాంతం కాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకొని పోతామని మీకు మనవి చేస్తూ, ఎన్నికల తర్వాత మళ్ళీ నేను తప్పకుండా బస్వాపూర్ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్కు వచ్చినప్పుడు మిమ్మల్ని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మీ అందరి దర్శనం కూడా చేసుకుంటానని మనవి చేస్తూ, పైళ్ళ శేఖర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కరెంటు 24 గంటలు ఉండన్నా, 3 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే చేతులు లేవట్టుంది. ఇక కెమెరాలుగా తీయాలి. కరెంటు 24 గంటలు ఉండాలి కదా, తప్పకుండా ఉంచుకుందాం. మీరు ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించండి, బ్రహ్మాండంగా ఈ దేశంలో ముందుకు పోదామని తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే, లక్ష ఏళ్ళు పట్టేనా నేల నిన్ను మరవాలంటే, పెదవిన నవ్వులుగా సేసవిని పేరేంటే. జయ హో జయ హో మా జాతి ప్రథముడా, జయ హో కల్వకుంట్ల చంద్రుడా, జయ హో మా రాజ్యాగ్రజుడా, జయ హో కల్వకుంట్ల చంద్రుడా. కన్న మాటలు